యోహాను సువార్త 1:36 అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. ఈరోజు ప్రసంగానికి పేరేమిటంటే దేవుని గొర్రె పిల్ల. దేవుని యొక్క వాక్యములో మనము చూస్తే 100 సంవత్సరాల వయసులో 90 సంవత్సరాల వయసులో తన భార్య, వారిరువురికి దేవుడు ఓ కుమారుని దయచేశారు. ఆయన పేరు ఇస్సాకు. 30 సంవత్సరాలు వయసు వచ్చిన తరువాత దేవుడు వచ్చి అబ్రహాముతో మాట్లాడుతున్నారు. అబ్రహామా, చిత్తం ప్రభువా, నీ ఒక్కడైన కుమారుడు నువ్వు ప్రేమించే ఇస్సాకును తీసుకొని మొరియా దేశములో నేను చూపించబోవు పర్వతములలో ఒక దాని మీద బలిగా అర్పించమని దేవుడు చెప్పారు. దేవునికి నరబలి అవసరమా? నరబలిని దేవుడు కోరుకోరు కదా. అబ్రహాముతో దేవుడు చెప్పేది గొర్రెల్లో, మేకల్లో, పొట్టేళ్లను, పశువుల్లో, పావురములను బలిమ్మని చెప్పడము కాకుండా నీ ఒక్కడయున్న కుమారుని నీవు ప్రేమించే ఇస్సాకుని బలిగా ఇమ్మని తెలియచేశారు. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకుని, కట్టెలు తీసుకుని, నరకడానికి కత్తి తీసుకుని, కాల్చడానికి నిప్పు తీసుకుని, కుమారుని తీసుకుని బయలుదేరి వెళుతున్నాడు. ఆ కొండపైకి ఎక్కే సమయంలో ఇస్సాకు అడిగాడు, నాన్న, కత్తి ఉన్నది, కట్టెలున్నవి, నిప్పు ఉన్నది, గొర్రె పిల్ల ఏది అని అడిగాడు. అబ్రహాం అంటాడు, దేవుడే చూచుకొనును. తీరా కొండపైకి వెళ్ళారు. కట్లు పేర్చి కుమారుని కాళ్ళు చేతులు కట్టి ఆ కట్టెల మీద పండుకోబెట్టినప్పుడు కత్తి పైకెత్తే సమయంలో దేవుడు అన్నారు, అబ్రహామా, నీ కుమారుని బలి వద్దు, నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి అడిగాను అన్నారు. అబ్రహాము యొక్క విశ్వాసం బలి అర్పించక ముందు దేవునికి తెలీదా? పరీక్షలో అబ్రహాము ఓడిపోతాడో గెలుస్తాడో దేవునికి అర్థము కాదా? ఖచ్చితంగా ఆయనకి తెలుసు. ఎందుకు ఆ పరీక్ష అంటే మనకు అర్థం కావటానికి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని చెప్పబడింది. అబ్రహాము విశ్వాసము వలన బలము పొందెను అని చెప్పబడింది. విశ్వాసులకు జనకుడుగా అనగా విశ్వాసానికి ప్రారంభికుడుగా అబ్రహాము కనబడుతున్నారు. విశ్వాసులకు తండ్రిగా ఉన్నటువంటి అబ్రహాము ఎంత విశ్వాసము కలిగిన వాడో. అబ్రహామే దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించలేదు. రాబోయే కాలంలో అబ్రహాము యొక్క విశ్వాసాన్ని అందరూ గ్రహించడానికి దేవుడు అక్కడ పరిశోధించినటువంటి వాస్తవాన్ని గమనించాలి. రెండవదిగా చూస్తే అక్కడ గొర్రె పిల్లేది బలర్పించబడే కాలంలో వద్దు అని చెప్పిన తరువాత అబ్రహామునకు పొదలో పొట్టేలు కనిపించింది. ఆదికాండం 22:13 మనము చూస్తే, అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఓ పొట్టేలు కనిపించింది. ఆ పొట్టేలు తీసుకొచ్చి తన కుమారునికి బదులుగా అర్పించారు పొట్టేల్ని. నేను ముందుగా ఒక మాట చెప్పాను, అబ్రహాము యొక్క విశ్వాసము రాబోయే జనాలకు అర్థం కావాలి. అంతకంటే గొప్ప కార్యం ఏమిటంటే, ఇక్కడ ఎలాగైతే అబ్రహాము యొక్క కుమారునికి బదులుగా పొట్టేలు అర్పించబడిందో, రాబోయే కాలంలో మానవాళికి బదులుగా, నీకు బదులుగా, నాకు బదులుగా యేసువారు అర్పించబడబోతున్నారు. ఆ కార్యము కొరకు చూపించబడినటువంటి రీతి. చాలాసార్లు మనం పాడుతాం, నాకు బదులు మరణించిన ప్రేమ, అలాగే నా రుణము తీర్చిన నా దేవ, నా ప్రభువ, నీ రుణము నేను తీర్చగలనా? నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నావని మరువగలనా? ఇస్సాకు బదులు అక్కడ కొమ్ములు
రగులు కొన్న పొట్టేలు అర్పించబడింది. ఎక్కడ కనిపించింది పొట్టేలు? పొదల్లో కనిపించింది. ఆదాముతో దేవుడు అన్నారు, ఇప్పుడు నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఈ భూమి మీద ముళ్ళ పొదలు వస్తాయి. ఆదాము హవ్వలు పాపము చేయక మునుపు ముళ్ళ పొదలు లేవు ఈ భూమి మీద. పాపాన్ని బట్టి ముళ్ళ పొదలు, గచ్చ పొదలు వచ్చాయి. అంటే ముళ్ళు దేని గుర్తు? ఈ పొదలు ఏమి గుర్తు? పాపానికి, శాపానికి గుర్తు. ఇది శాపం. పొదలో ఉన్నటువంటి పొట్టేలు అంటే శాపాలు పొందటానికి వచ్చిన పొట్టేలు. అక్కడ ఇశ్రాయేలీయుల విషయంలో కూడా పొద కనిపించింది మోషేకు. ఒక పొద మండుతుంది కానీ కాలట్లేదు. ఆ పొదలో దేవుడు ఉన్నారు. పొదనగా ఇశ్రాయేలీయులు, మంటలనగా శ్రమలు. అయినా కానీ పొద కాలట్లేదు. కారణం ఏమిటంటే ఆ పొదలో దేవుడు నిలవబడి ఉన్నందువల్ల ఆ పొద కాలిపోలేదు. అలాగే నీకెన్ని శ్రమలున్నా కానీ పొద కాలిపోని, నీ కుటుంబము నాశనము కాని పరిస్థితి. ఈ పొదలో శాపం అనేటువంటిది ఉంటే ఆ శాపాలు భరించడానికి, తీసివేయటానికి, తొలగించడానికి ఉండే కొమ్ములు తిరిగిన పొట్టేలు. కొమ్ములు ఎందుకు? కొమ్ములు అనేటువంటివి బలానికి గుర్తు. గబ్రియేలు దేవదూత యోసేపుకు చెప్పిన మాట ఏమిటంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. అంటే ఈ పొదలో ఉండే పొట్టేలు ఏం చేయబోతుంది? రక్షించేటువంటి కార్యము, ప్రజలను పాపముల నుండి రక్షించేటువంటి రీతి కనుక. అందుకే కొమ్ములు. ఇక్కడ పొట్టేలు కొమ్ములు చూస్తున్నాము. ప్రకటన గ్రంథములోనైతే గొర్రె పిల్లకే కొమ్ములున్నాయి. మరియు సింహాసనమునకును పెద్దల మధ్యలో వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచియుండుట చూచి తిని, ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. గొర్రె పిల్లకున్నటువంటి కొమ్ములు 7, కన్నులు 7. కొమ్ములు బలానికి గుర్తు. దైవజనుడు దేవదాసయ్య గారు ఇక్కడ గొర్రె పిల్ల కొమ్ములను గురించి ఏం చెప్పారంటే, రక్షించుటకు కొమ్ములు అంటే రక్షించేవారు, రెండోది కాపాడేవారు, భద్రం చేసేవారు. యేసునాథుడే మానవులమైన మనల్నే సంపాదించుకున్నారు. ఆయన రక్తమిచ్చి ప్రతి వంశములోను, ప్రతి ప్రజల్లోను, ఆయా భాష మాట్లాడు వారిలోను దేవుని కొరకు మనుషులను కొని వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసేటివి అని అక్కడ స్తుతిని మనము చూస్తాము. గనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఇక్కడ గొర్రె పిల్లేది అన్నాడు. పైకి వెళ్ళిన తర్వాత పొదలు, కొమ్ములు తిరిగిన పొట్టేలు, ఆ పొట్టేలు తెచ్చి బలిగా అర్పించినటువంటి వాస్తవాన్ని గ్రహించాలి. మొదటి విషయం ఏమిటంటే ఇస్సాకునకు బదులుగా అర్పించబడిన పొట్టేలు. అలాగే యేసునాథుడు మనకు బదులుగా అర్పించబడ్డారు. రెండవదిగా చూస్తే పస్కా గొర్రె పిల్ల. ఏంటి పస్కా గొర్రె పిల్ల? ఈ రోజు ప్రభు భోజన సంస్కార కార్యక్రమంలో మీ అందరికీ కూడా ఈ గొర్రె పిల్ల మీకు అర్థమై ఉండాలి. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాల కాలము ఐగుప్తు దేశములో ఉన్నారు. చివర్లో బానిసత్వములో నుండి, వెట్టి చాకరీలో నుండి ఐగుప్తు దేశము నుంచి విడుదల కలిగే సమయములో దేవుడు చెప్పారు. 12వ అధ్యాయం నిర్గమకాండం 3వ వచనములో చూస్తే, మీరు ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఓ గొర్రె పిల్ల గాని మేక పిల్ల గాని తీసుకోవాలి ప్రతి ఇంటికి. ఆ గొర్రె పిల్లను, మేక పిల్లని ఏం చేయాలి? 14వ రోజున దానిని వధించాలి. ఆ గొర్రె పిల్లను వధించి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వార బంధపు 2 నిలువ కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఏం చెయ్యాలట? ఆ మాంసాన్ని తినాలి.
రెండోది రక్తాన్ని తీసుకెళ్లి గుమ్మమునకు పై కమ్మి మీద, నిలువ కమ్ములు ఈ కింద కమ్మి కాకుండా 3 కమ్మెల మీద ఈ రక్తాన్ని చిమ్మాలి. పస్కా పశువు యొక్క గొర్రె యొక్క మేక యొక్క రక్తము ఏ గుమ్మం మీద ఉంటుందో ఆ లోపలికి మరణ దూత రారు. అందుకే మొదటిగా మనము చూస్తే భద్రపరిచిన గొర్రె పిల్ల, ఈ గొర్రె పిల్లను బట్టి వారు భద్రం చేయబడ్డారు. రెండవదిగా ఏమిటంటే బానిసత్వము నుండి విడిపించిన గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల కార్యమైన తరువాత వారు విడిపించబడ్డారు. బానిసత్వము నుండి విడిపించిన గొర్రె పిల్ల. మూడోది ఏమిటంటే బయటకు నడిపించిన గొర్రె పిల్ల. వారందరినీ కూడా ఐగుప్తు నుంచి బయటికి నడిపించేశారు. మీరు విడిపించబడ్డారు, నడిపించబడాలి. విడిపించబడి ఇక్కడే ఉంటే మీరు విడిపించబడినట్లు కాదు, మీరు బయలుదేరి వెళ్ళాలి. నడిపించిన గొర్రె పిల్ల. మీరు వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు, మీ ఐశ్వర్యముతో వెళ్ళాలి. ఎందుచేతనంటే ఐగుప్తు దేశంలో చాలా చాకిరీ చేశారు. 430 సంవత్సరాల కాలం ఉన్నారు. ఎంతో ప్రయాసపడ్డారు. మీ ప్రయాసకు తగింది తీసుకెళ్ళాలి. ఒంటరిగా వెళ్ళొద్దు. మీరు వెళ్ళేటప్పుడే ఆస్తితో, బంగారముతో, వెండితో ఐగుప్తీయుల వద్ద వాటిని తీసుకుని మీరు వెళ్ళాలి. ఎందుకంటే హక్కుదారులు, మీరు పనిచేసిన వారు కనుక పనికి తగింది మీరు పొందాలి. అంటే 4వదిగా చూస్తే భాగ్యం ఇచ్చిన గొర్రె పిల్ల యేసుక్రీస్తు అనే గొర్రె పిల్ల. ఇవన్నీ చేశారా? అన్నీ చేశారు. భద్రపరిచిన గొర్రె పిల్ల, మనందరినీ భద్రం చేసినటువంటి గొర్రె పిల్ల యేసువారే. ఆయన మనందరినీ రక్షించి మరణములోకి వెళ్లకుండా, పాతాళ లోకములోకి వెళ్లకుండా మనం భద్రము చేయబడ్డాము. 2 బానిసత్వాన్నించి విడిపించిన గొర్రె పిల్ల. పాప బానిసత్వము నుండి అపవాదికి బానిసలుగా ఉన్నాం. ఆనాడు ఫరోకి ఇశ్రాయేలీయులు ఎలాగైతే బానిసలుగా ఉన్నారో అలాగే అపవాదికి బానిసలమయ్యాం మనము. గత కాలములో బానిసలుగా ఉన్న మనల్ని యేసునాథుడు విడిపించి, మీరు అపవాదికి బానిసలు కాదు, నాకు పిల్లలుగా మీరు రండి అని చెప్పి బానిసత్వము నుంచి విడిపించినటువంటి గొర్రె పిల్ల. యేసు మహారాజుకు. అంతేకాకుండా బయటకు నడిపించిన గొర్రె పిల్ల. మనల్ని ఐగుప్తు నుండి బయటికి మనం బయలుదేరి వెళుతున్నాం, పరమ కనానికి వెళుతున్నాం, బయలుదేరి వెళుతున్నాం. బయటకు నడిపించిన గొర్రె పిల్ల. 4వది భాగ్యములు ఇచ్చిన గొర్రె పిల్ల యేసుక్రీస్తు అనే గొర్రె పిల్ల. ఏమన్నారు? నేను వెళుతున్నాను, నేను వెళ్ళి పరిశుద్ధాత్మనే మీ మీదకి పంపిస్తాను. పరిశుద్ధాత్మ 120 మంది పైకి వచ్చి ఏమిచ్చారు? వరములు, భాగ్యములు ఇచ్చిన గొర్రె పిల్ల. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనములో చూస్తే, నిజముగా అరణ్యములో ఏమీయు తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిల్లిపోలేదు. అంటే గొర్రె పిల్ల వల్ల వీరు పొందినటువంటి భాగ్యము చూడండి. వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. 40 సంవత్సరాలు దేవుడు వారిని పోషించారు. విడిపించిన గొర్రె పిల్ల పోషించారు. ఇశ్రాయేలీయులు ఎలాగైతే ఆ పస్కా గొర్రె పిల్ల మాంసాన్ని తిన్నారో, ఈ రోజున మనందరము కూడా ఆ కార్యమే అందుకొని రొట్టెతో, ఆయన శరీరము అందుకొని రసముతో, ఆయన అంటే ఈ రోజు ఏం జరుగుతుంది? పస్కా బలి కార్యము. ఇక 3వదిగా చూస్తే ప్రవచన రూపములో కనబడుచున్న గొర్రె పిల్ల. అప్పటికి ఇంక రాలేదు. ప్రవచన రూపంలో కనబడుతుంది గొర్రె పిల్ల. ఎవరికి? యెషయా గారికి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనములో, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించువాడు గొర్రెయు మౌనముగా ఉండునట్లు ఆయన నోరు తెరవలేదు. ఎట్లా ఉన్నారు?
గొర్రె పిల్లలాగే ఉన్నారు. గొర్రె పిల్ల అనగానే సాధుత్వానికి సూచన. గొర్రె పిల్లకైనా హాని చేయొచ్చేమో కానీ గొర్రె పిల్ల ఎవరికి హాని చేయదు. చిన్న పిల్లలున్నా గొర్రె పిల్ల వల్ల ప్రమాదము కాదు. అలాగే యేసునాథుడే ఎవరికి హాని చేయరు. ఆయనకి హాని చేయొచ్చేమో తప్ప ఆయన ఎవరికి హాని చేయరు. ఈ గొర్రె పిల్లే మౌనముగా ఉన్న గొర్రె పిల్ల. యేసునాథుడు కోర్టులో నిలవబడ్డారు. ఒంటరిగా ఒక్కరే ఉన్నారు. పిలాతు అడుగుతున్నాడు యేసు వారిని, ప్రభువా మాట్లాడండి, మీరు మాట్లాడితే నేను విడిపిస్తాను. ఇన్ని నిందలేస్తే మీరు మాట్లాడరే. లేని నేరాలు మోపుతుంటే నాకు అర్థమై నేను బాధపడుతున్నాను కానీ మీరు పట్టించుకోరే. పిలాతుకు తెలుసు ఈ నేరస్తుడు కాదు, ఈయనలో నేరము లేదు, ఏ పాపము లేనాయన ఈయన విడిపించేయాలి అని అనుకుంటుంటే ఈలోపే తన భార్య వచ్చి ఆ నీతిమంతుని జోలికి పోవద్దని ఇంకా బలపరిచింది. ఈయన మీద నేనేం చేసినా కానీ ఆ శాపము నాకు వస్తుందని అందుకే చేతులు కడిగేసుకున్నాడు. యేసుప్రభు వారు మాట్లాడితే విడిపించేయచ్చు అని ఆయన ఉద్దేశం. ఏమీ మాట్లాడలేదు. కారణం ఏంటి? హద్దులు లేని ప్రేమ. దేవుని యొక్క ప్రేమకు హద్దులు లేవు. అంత ప్రేమ కాబట్టే నేను మాట్లాడలేదు. మానవాళి పాపాలు పరిహారము చేయడానికి నేను వచ్చాను కాబట్టి, పాప భారాన్ని, వ్యాధి భారాన్ని, శిక్ష భారాన్ని వహించడానికి నేను వచ్చి ఉన్నాను కాబట్టి, ఎన్ని నిందలు మోపినా కానీ మౌనముగానే భరిస్తాను. మౌనానికి కారణము హద్దులు లేని ప్రేమ. రెండవది, మౌనానికి కారణము తండ్రితో చేసిన ఒప్పందం. తండ్రి, ప్రజల కొరకే నేను భూలోకానికి వెళ్ళి సిలువ వేయబడి యజ్ఞమైపోయి రక్తాన్ని చిందించి పాప వ్యాధి శిక్ష భారాలే తొలగించి వస్తాను. నేను అంతవరకు ఈ మహిమలో నేను ఉండను. అందుకే యేసుప్రభు వారు 17వ అధ్యాయంలో యోహాను సువార్తలో ఏం ప్రార్థన చేస్తారు? తండ్రి, లోకము పుట్టుక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. అంటే లోకము పుట్టుక మునుపు ఉండే మహిమ, ఆ మహిమ దేవుడు విడిచిపెట్టేశారట. తండ్రితో ఒప్పందం చేసుకుని నేను ఇక్కడికి వస్తా, సాధించుకుని వస్తా. మానవాళి కొరకు వధించబడి చనిపోయి లేచి తిరిగి వస్తాను. అంతవరకు మగిమొద్దు. తండ్రితో ఒప్పందం. అందుకనే నోరు తెరవలేదు. గొర్రె పిల్లలాగా ఉన్నారు. మొదటిగా హద్దులు లేని ప్రేమ, రెండవదిగా తండ్రితో ఒప్పందం, మూడవదిగా ఆయన మౌనంగా ఉండడానికి కలిగిన కారణం ఏమిటంటే, ఎన్ని దెబ్బలు కొట్టినా, కొరడాలతో నిన్ను కొట్టి, కొరడాలతో కొట్టి, కండ్లకు కంత కట్టి చేజారిచి వేడ్కను. కొరడాలతో కొట్టి, ఒళ్ళంతా రక్తము, ముళ్ళ కిరీటము తలపై పెట్టిరు సోదరా. ఒళ్ళంతా రక్తమే, శరీరం అంతా కొరడా దెబ్బలే. 39 దెబ్బలకే శరీరము నరిగిపోయింది. అన్ని దెబ్బలు కొట్టిన మౌనంగా ఎందుకున్నారంటే, కోట్ల మంది ప్రజలను స్వస్థపరచటానికి. బైబిల్ ఏం చెప్పింది? అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఈవేళ ప్రపంచమంతా చెప్పుకునేది యేసు ప్రభు దగ్గరికి వెళితే జబ్బులు తగ్గుతాయి, యేసు ప్రభు దగ్గరికి వెళితే శాంతి వస్తుంది, ఆరోగ్యం కలుగుతుంది, మేలు కలుగుతుంది. అన్ని మతములలో ఉన్న వారికి తెలిసే విషయం. నాలుగవదిగా ఆయన మౌనముగా ఉండడానికి కారణం ఏమిటంటే 53:12 యెషయా గ్రంథములో, కావున గొప్ప వారితో నేను అతని పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనను. ఆయన ఆస్తిని, సొమ్మును ఆర్జించుకుంటారు, సంపాదించుకుంటారు. ఎవరు ఆస్తి?
దేవుని ఆస్తి ప్రపంచంలో ఎవరు? మనమే. యేసు రక్తము చేత కొనబడిన మనమే ఆయన ఆస్తి. మనోవిచారము కీర్తనలో నీరస పడకము నీవే నా ఆస్తి, నా రక్తముతో నేను సంపాదించుకున్నాను. యేసునాథుడు ఏమంటున్నారంటే నా రక్తముతో అందుకనే ఈవేళ ఎంతమంది యేసునే వెంబడించి కులము వెలివేసిన, మతము వెలివేసిన, కుటుంబీకులు వెలివేసిన, ఎంతమంది ఆటంకముగా ఉన్నా నేను యేసుని విడిచిపెట్టను. వీళ్ళందరూ ఎవరు? ఆయన ఆస్తి కాదు. కనుక ప్రభునందు ప్రియులారా, నోరు తెరవనందువల్ల లాభం వచ్చిందా నష్టం వచ్చిందా? బైబిల్ మాట నేర్పిస్తుంది. మౌనిగా ఉండడం మంచిదా, నలుగురితో మాట్లాడేది మంచిదా? కొంతమంది మాటలే సులువుగా మాట్లాడేస్తారు. ఎందుకంటే పన్ను లేదు, మాట్లాడటానికి ఖర్చు లేదు, మాట్లాడేస్తారు. ఆ మాటల్లో దేవునికి అవమానం వచ్చిందేమో అని అనుకోరు. అక్కడ కొంతమంది దేవుని పని చేసి దిలుపుతా ఉంటారు. ప్రభువు కొరకు నీవేదైనా చేస్తే అదో భాగ్యం అనుకో, దేవుని కొరకు కష్టపడితే భాగ్యం అనుకో. కొందరు భాగ్యం అనుకుంటారు, కొందరు భారం అనుకుంటారు. యేసునాథుడు చెప్పారు, వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నవ్వుతుంది. ఇదిగో గొర్రె పిల్ల ఏది అని ఇస్సాకన్నాడే. పొదలో కొమ్ములు తిరిగిన పొట్టేలు వధించారే. మొదటిదైతే, రెండోది పస్కా గొర్రె పిల్ల అయితే, మూడోది ప్రవచనాత్మకమైన గొర్రె పిల్ల అయితే, నాలుగోది లోక పాపాలు మోసుకొని పోయే అసలైనటువంటి నిజమైన పాత నిబంధన నీడ గాని ఇది నిజం అసలైన గొర్రె పిల్ల యేసుక్రీస్తు అనబడేటువంటి గొర్రె పిల్ల వధించబడ్డారు. ఈ గొర్రె పిల్ల జీవితం చూస్తే ఆశ్చర్యం. యేసునాథుడే బాప్తిసం అక్కర్లేదు. యేసునాథుడు పాపి కాదు, పరిశుద్ధుడు, అయినా బాప్తిసం పొందారు. నీతి యావత్ ఎలా జరగాలి? కారణం ఏంటంటే నాకులాగే బాప్తిసం పొందండి, నాకులాగే ఉపవాసాలు చేయండి. నేను అరణ్యములోకి వెళ్ళి ఉపవాసం చేశాను, నాకులాగే చెయ్యండి. నాకులాగే అపవాదిని ఎదిరించండి, నాకులాగే సువార్త ప్రకటించండి, నాకులాగే ప్రార్థించండి. పగలంతా బోధ చేసి రాత్రి ఒలీవల కొండపై ప్రార్థించాను. మీరు కూడా ప్రార్థించండి. మీ అందరికీ తెలియచేసేది, ఈ గొర్రె పిల్ల లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. గలతీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనములో చూస్తే, అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. అందరూ జాగ్రత్తగా వినాలి. ఈ గొర్రె ప్రదర్శింపబడిన గొర్రె పిల్ల. అందుకే ఈవేళ మనం మోకరించగానే మన ముందు ప్రభు కనబడుతున్నారు. గొర్రె ప్రదర్శింపబడుచున్న గొర్రె పిల్ల. ఆరవదేమిటంటే పరలోకమందున్న గొర్రె పిల్ల. ప్రకటన గ్రంథాన్ని రాసిన యోహాను గారికి ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ సింహాసనమునకును ఆ జీవులకును పెద్దలకును మధ్య వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచియుడు చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉండెను. అంటే ఈ గొర్రె పిల్లే పరలోకములో కనబడుతుంది. ఈవేళ యేసునాథుడే సిలువలో లేరు, యేసునాథుడే ముళ్ళ కిరీటముతో లేరు. పరలోకములో మహిమతో అత్యున్నతమైన వారిగా ఉన్నారు, ఘనమైన వారిగా ఉన్నారు. అన్ని నామముల కంటే పై నామము కలిగి ఉన్నారు. అంతా నిలబడి చేస్తున్నారు. అన్ని నామములకు పైన గలదు ఉన్నతంబగు యేసు నామము. అన్ని నామములకు పైన గలదు ఉన్నతంబగు యేసు నామము. యేసు నామములో శక్తి గలదు.
నిర్దోషులకు శాశ్వత ముక్తి బోలో గలదు. యేసు మహారాజుకో. ఎఫెసీ పత్రిక 1:21 సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు యేసు వారు స్వల్పంగా అల్పంగా కనబడుతున్నారా, బలంగా ఘనంగా కనబడుతున్నారా? ఘనంగా కనబడుతున్నారు. అందరికంటే గొప్పవారిగా కనబడుతున్నారు, శ్రేష్ఠుడిగా కనబడుతున్నారు. అందుకే దేవుడు అనే పదమే యేసునాథునికే అది ఆపాదించాలి, ఆయన్ని మాత్రం అనాలి. ఆ లక్షణాలు ఆయనకే ఉన్నాయి. మీ ఇంట్లో వాడికే ఇంకా యేసు ప్రభుని గురించి నువ్వు చెప్పలేకపోతున్నావంటే ఈ ప్రభు నీకు అర్థం అవ్వలేదు. అర్థమైతే చెప్పకుండా ఉండలేవు. అందరి కొరకు సిలువలో రక్తము కారిస్తే ఇప్పుడు ఆయన ఆకాశ మండలములోనికి రాబోతుంటే సిద్ధపడని వారు, రక్షించబడని వ్యక్తులు కనబడుతున్నారు. ఈ గొర్రె పిల్లే పరలోకమందున్న గొర్రె పిల్ల. 7వదిగా చూస్తే పెండ్లికి సిద్ధమైన గొర్రె పిల్ల. యేసుక్రీస్తు అనే గొర్రె పిల్లకి పెండ్లి కుమార్తె ఎవరు? గొర్రె పిల్ల భార్య ఎవరంటే మేమే కదా. యేసు రక్తము చేత కడగబడ్డాం మేమే కదా. మేఘమెక్కబోయేది యేసునాథుని ఆకాశ మండలములో ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని పూరతో పరలోకము నుండి ప్రభు దిగి వచ్చినప్పుడే రెప్పపాటు కాలములో మార్పు నొంది ఎగిరి మేఘమెక్కేది మేమే కదా. పెండ్లికి సిద్ధమైన గొర్రె పిల్ల. ప్రకటన గ్రంథము 19:6-7 గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. ఆయన భార్య సిద్ధం చేసుకుందట గొర్రె పిల్ల పక్కన కూర్చోటాకి. గొర్రె పిల్లకి ఎవరు కావాలి? గొర్రె పిల్లే. అందుకనే గొర్రె పిల్లలుగా మార్చబడాలి. కాబట్టే సిలువ ప్రకటించబడాలి, సిలువ చూపించబడాలి, సిలువ ధ్యానించాలి, రాకడికి సిద్ధపడాలి, మేఘమెక్కాలి. ఆ గొర్రె పిల్ల అయిన క్రీస్తు నీ ఎదురుగా కనిపించాలి.